హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే గాజుల రామారం ఒకప్పుడు చాలా అంటే చాలా ప్రేగు వ్యాధితోని చాలామంది అనారోగ్యం పాలైపోయినారంట. ఇక అప్పటి నుంచి ఆ అమ్మవారిని ఎంతో నమ్మకంతో ఇక్కడ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించినారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు మంచిగా అయినారు. ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండే. చలో ఇంకా మనం లోపలికైతే వెళ్దాం. అసలు ఏంటి ఎక్కడ అనేది మిగతా విషయం నేను చెప్పేస్తాను, చూసుకోవచ్చు. ఇది ఇక్కడ గజస్తంభం అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్ద గజస్తంభం మీరు చూసుకున్నట్లయితే. అండ్ నార్మల్ డేస్లోనే ఇంతమంది భక్తులు అయితే కనిపిస్తున్నారు. ఇక మొత్తం నేను ఫ్యామిలీతో వచ్చిన, అమ్మమ్మ ఇంకా అత్తయ్య, మా బావ అని పాప నేను మొక్కుతున్నారు. ఇంకా అందరం కూడా ఇక అమ్మమ్మ అయితే దండం పెట్టుకుంటుంది గట్టిగానే. చలో ఇంకా లోపలికి అయితే పోదాం గాయస్. లోపలైతే చూపిస్తాను ఎంత కుదిరితే అంత. చాలా అంటే చాలా పెద్ద స్పేస్ ఇది. చాలా బయట పార్కింగ్ మంచిగా ఉంటుంది, ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది. అండ్ లోపల కూడా మస్తు విశాలంగా ఉంటుంది అనమాట. ఫ్రీగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు, ఎవ్వరికి ఇబ్బంది ఉండదు అంత బాగా. ఇక అమ్మమ్మ మేము అందరం కూడా ఫస్ట్ అయితే ప్రదర్శన చేసుకుంటున్నాం. చలో ఇంకా లోపలైతే ఇంకా వచ్చేసినాం కాబట్టి దర్శనం అయితే చేసుకుందాం గైస్. మాతో పాటు మీకు కూడా అమ్మవారి కృప ఎప్పుడు ఉంటుంది అనేసి నేను ఆశిస్తున్నాను. ఇంకా మీరు ఇట్లా చిత్తారమ్మ టెంపుల్కి వచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని అయితే కామెంట్ అయితే చేయొచ్చు గైస్. ఇక చిత్తారమ్మ అంటే ఎవరో గారు, సాక్షాత్తు పార్వతీదేవి అనమాట. చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా కదా. ఇక ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇక ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఇంకా ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను. చుట్టుపక్కల ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎల్లమ్మ టెంపుల్, ఇంకా నల్లవచమ్మ గుడి, అట్లా ఇంకా నాగదేవత టెంపుల్ కూడా ఉందన్నమాట. జరసేపు కూర్చుందాం అనుకుంటున్నాం. ఇక మా పాప కూర్చొని ఇస్తుందా లేదు తెలియదు. ఇక మొత్తానికి అయితే చూసుకోవచ్చు సరౌండింగ్లో. నార్మల్ డేస్లోనే ఇంతమంది అయితే ఉన్నారు. ఇక జాతర టైంలో అయితే ఇక లక్షల కొద్ది పబ్లిక్ అయితే ఇక్కడనే ఉంటారు అనమాట. మంచి అమ్మవారికి అయితే మంచి బోనాలు ఇట్లా అన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి ఎక్కిస్తారు అనమాట. ఇక కోరుకున్న కోరికలు అన్నీ కూడా అమ్మవారు ఏం కోరుకున్నా సరే కొంగు బంగారం అయితే వేస్తుంది అనేసి భక్తుల యొక్క విశ్వాసము. నేనైతే ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో వచ్చిన, దిస్ ఈజ్ సెకండ్ విజిట్. ఇక నా పాపతో వచ్చిన. ఇక మొత్తానికి వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్. చూసుకోవచ్చు మీరు. టెంపుల్స్ చాలా చిన్నవి కానీ చాలా మంచిగా ఎంత అందంగా ఉంటాయో. ఎవరికి కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మంచిగా లోపల కూడా ప్రదర్శన చేసుకోవచ్చు అండ్ బయట కూడా రిలాక్స్గా కూర్చోవచ్చు. ఇక ఇటు పక్కన చూసుకున్నట్లయితే నల్లవచమ్మ అమ్మవారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ మొత్తం చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా రిలాక్స్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎవరైనా సరే ఇంకా టెంపుల్కి వచ్చేస్తే మంచిగా ఫీల్ వస్తుంది. ఎవరైనా బాధలు ఉంటే అయితే ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. రిలాక్స్గా కాసేపు అయితే టైం అయితే మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా నాగదేవత టెంపుల్ అనమాట. ఇది కూడా టెంపుల్ చిన్నది బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా చుట్టుపక్కల మంచి దర్శనం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి జీడిమెట్ల షాపూర్ నగర్ గాజుల రామారం అంటారు. చలో ఇంకా ముందుకైతే చూపిస్తా. ఇది చాలా పెద్దగా ఉంది కదా స్పేస్. ఇది వచ్చేసి ఇక్కడ కన్వెన్షన్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఆఫీస్ అనమాట. ఇక్కడ ఉన్న కన్వెన్షన్లో చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవుతుంది. అట్లనే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ ఫంక్షన్ హాల్ కూడా. ఇంకా ఏదున్నా సరే అమ్మవారికి వెళ్తుంది కాబట్టి. చలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నేను మోర్ చేయాలనుకుంటున్నాను అండ్ సపోర్ట్ మీ. బై బాయ్.